హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రి లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రైకి ఇలాంటి పెద్ద కడాయి తీసుకొని ఇందులో చికెన్ని బాగా వాష్ చేసుకోండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక ఇందులో ఆయిల్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. చికెన్ని వాష్ చేసుకొని డైరెక్ట్ ఈ కడాయిలో వేసుకొని ఇందులో చిక్కటి పాలు తీసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ పాలు పోసి ఆ పాలల్లో ఈ చికెన్ని మంచిగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, నేను మీడియం ఫ్లేమ్ పెట్టి ఎలా ఉడకబెడుతున్నాను. ఈ మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని సాఫ్ట్గా ఉడకనిచ్చాక ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికని తీసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను అన్నీ చూపిస్తాను. ఒక 15 బాదం పప్పులు తీసుకోండి ఫ్రెండ్స్. బాదం పప్పులు ఇందులో వేయండి. నేను చూపించినంత దాల్చిన చెక్క,